మావోయిస్టులు సైద్ధాంతిక గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నారా? కేంద్ర బలగాల నుంచి వరుసగా ఎదురవుతున్న ఎదురుదెబ్బలు వారిని సిద్ధాంతం విషయంలో ఆలోచింపచేస్తున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది. కొద్ది రోజులుగా మావోయిస్టు పార్టీ అగ్రనేతలు జగన్ మల్లోజుల మధ్య విభేదాలు పెరిగి పార్టీ పాలిట్ బ్యూరో పదవికి మల్లోజుల రాజీనామా చేసే వరకు వెళ్ళాయి. మరోపక్క 50 ఏళ్ల నక్సలిజం ఆఖరి గడియల్లో అగ్రనేతలు వరుస ఎన్కౌంటర్లలో నేలరాలుతున్నారు. మరోవైపు కేంద్ర కమిటీ నిలువునా చీలి వర్గపోరుతో పార్టీలో కల్లోలం రేగిందనే వార్తలు వస్తున్నాయి. మావోయిస్టు పార్టీలో మల్లోజుల ముసలంపై మహాన్యూస్ ప్రత్యేక కథనం. ఆపరేషన్ కగార్తో కకావికలమైన విప్లవ పార్టీలో కేంద్ర కమిటీ పాలిట్ బ్యూరోలో నేతల మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఏర్పడ్డాయని ప్రచారం జరుగుతోంది. దీంతో కొద్ది రోజులుగా పరస్పర విరుద్ధమైన లేఖలు వస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు కేంద్ర కమిటీలో కొందరు పోలీస్ కోవర్టులుగా మారి ఇతర నేతల సమాచారం ఇస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పార్టీ అధికార ప్రతినిధి మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను వ్యవహార శైలి ఇప్పుడు మరింత అనుమానాలకు దారితీస్తోంది. ఆయన పోలీసులకు లొంగిపోయాడని కొందరు, లొంగిపోయే ప్రయత్నాల్లో ఉన్నాడని మరికొందరు చర్చించుకుంటున్నారు. అభయ్ ఇటీవల విడుదల చేసిన లేఖపై దీనిపై ఆయన తాజా ఫోటో అతికించడంతో పాటు ఈమెయిల్ అడ్రస్ ఇవ్వడం చూస్తే ఆయన ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నాడా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మల్లోజుల విడుదల చేసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. అందులో మల్లోజుల ప్రస్తావించిన అంశాలు పలు విషయాలను వెల్లడిస్తున్నాయి. లేఖలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పదవిలో కొనసాగే అర్హత తనకు లేదని భావించి పార్టీని వీడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు అనవసర త్యాగాలకు స్వస్తి పలకాలని సహచరుడు జగన్ కు, కేడర్ కు సూచించారు. పార్టీ ఇప్పటి వరకు అనుసరించిన పంథా పూర్తిగా తప్పని, దీనివల్ల ఉద్యమం తీవ్రంగా నష్టపోయిందని అంగీకరించారు. ఉద్యమాన్ని వాటంపాలు కాకుండా కాపాడలేకపోయినందుకు తాను క్షమాపణలు కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. జరిగిన తప్పుల గురించి గుణపాఠాలు నేర్చుకోవడం ఒక టీకా లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయుధాలు వేడాలనే నిర్ణయంపై పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగిన తరువాతే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అనేక రాష్ట్రాల్లో పార్టీ పెద్ద ఎత్తున నష్టపోతోందని, తప్పులను సవరించుకోవాలని కింది స్థాయి నుంచి అభిప్రాయాలు వస్తున్నా వాటిని పార్టీ కేంద్ర కమిటీ లెక్క చేయడం లేదని విమర్శించారు. దండకారణ్యంలో ఏడాదికి 1-2 పెద్ద సైనిక చర్యలు చేస్తూ మన బలాన్ని అతిగా అంచనా వేసుకున్నామే తప్ప మన బలహీనతలను అర్థం చేసుకోలేకపోయామన్నారు. లోటుపాట్లు ఎత్తి చూపితే ప్రజాయుద్ధం అర్థం కాని వారిగా సెంట్రల్ కమిటీ ఎద్దేవా చేస్తూ వస్తోందని, వాటి ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తూ చివరకు వాటింపాలవుతున్నామని మల్లోజులన్నారు. ఇకనైనా అతివాద ఒంటెద్దు పోకడ్లు వదిలి ప్రపంచ విప్లవోద్యమాల చరిత్రను అధ్యయనం చేయాలని సూచించారు. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి మావోయిస్టు పార్టీని తుదముట్టిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అందుకు తగ్గట్లుగానే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బలగాలు మోహరించి గాలింపు కొనసాగిస్తున్నాయి. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పుల్లో పార్టీ కేడర్ ప్రాణాలు కోల్పోతున్నారు. కీలక నేతలు నేల కొరుగుతున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితుల్ని అంచనా వేస్తున్న పార్టీ కేడర్, కీలక నేతలు లొంగుబాటు బాట పట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర కమిటీ సభ్యులతో పాటు వందల సంఖ్యలో కేడర్ పార్టీని వీడి పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. కేంద్రం విధించిన గడువు సమీపిస్తుండటంతో మల్లోజులు సైతం లొంగిపోయే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు మారాయని, శత్రువులు బలమైన నెట్వర్క్ను ఏర్పరచుకున్నారని, తాము ఎక్కడికి వెళ్లినా వెంటనే సమాచారం వెళ్లిపోతోందని మల్లోజులు వివరించారు. దీనిని బట్టి రహస్య పార్టీ నిర్మాణం, విప్లవ నిర్మాణం ప్రజల మధ్య ఆర్గనైజేషన్ టీం వల్ల జరిగిందని అర్థమైపోయిందన్నారు. జనతన సర్కార్లో స్కూళ్లలో చదివే పిల్లలకు ఎంత చదివినా గుర్తింపు లేదని, మళ్లీ బయట స్కూళ్లకు వెళ్లేవారు 1 నుంచి చదవాల్సిందేనని గుర్తు చేశారు. దీనిని కేంద్ర కమిటీ గుర్తించలేదని తప్పుపట్టారు. ఆధార్ కార్డులు తెచ్చుకోవడానికి కూడా పార్టీ వ్యతిరేకించిందని, కొందరు దొంగచాటుగా వెళ్లి కార్డులు తెచ్చుకున్నారని, ఇలాంటి తప్పిదాలు సెంట్రల్ కమిటీ అనేకం చేసిందని ఆరోపించారు. జరిగిన తప్పిదాలపై మాట్లాడితే కమిటీ ఎద్దేవా చేసిందని, నేడు ఫలితం అనుభవిస్తోందని అన్నారు. కగార్ కారణంగా అనేక మంది చనిపోయారని, కొంతమంది లొంగిపోతున్నారని, మరికొంతమంది ప్రమాదవశాత్తు అరెస్ట్ అవుతున్నారని తెలిపారు. ఇలాంటి పరిణామాలు సమస్యలకు పరిష్కారాలు కావని, తీవ్ర నిర్బంధంలో ఉద్యమాన్ని కొనసాగించలేమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉద్యమాన్ని కాపాడుకుని కేడర్ను రక్షించుకోవాలని, అనవసర త్యాగాలను ఆపాలని మల్లోజులు సూచించారు.